14 సంవత్సరాల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అవార్డుల సందడి మళ్ళీ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక గద్దర్ సినిమా అవార్డుల్ని ప్రకటించింది. ఏడాదికి 3 చొప్పున 10 ఏళ్ల అవార్డుల్ని ఒకేసారి ప్రకటించారు. ఈ అవార్డులు పొందిన వాటిలో పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలకు కూడా సముచిత ప్రాధాన్యత లభించింది. ఈసారి గద్దర్ అవార్డులు పొందిన పొట్టేల్, బలగం, 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోళ్ళు, అంబాజీపేట, మ్యారేజ్ బ్యూరో, కలర్ ఫోటో వంటి చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించాయి. పైగా ఈ చిత్రాలన్నీ కూడా గ్రామీణ నేపథ్యంలో తీసినవే, తెలుగు ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేవే. ఉదాహరణకు కమిటీ కుర్రోళ్ళు పూర్తి గ్రామీణ నేపథ్యంలో తీసిన చిత్రం ఇది. పైగా ఈ సినిమాలో దర్శకుడితో సహా అందరూ కొత్తవారే. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన యదువంశీకి ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు దక్కింది. ఇకపోతే 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. ఇందులో నటించిన నివేదా థామస్ ఉత్తమ నటిగా, మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, బేబీ హారిక ఉత్తమ బాల నటులుగా అవార్డుల్ని కైవసం చేసుకున్నారు. ఈ సినిమాలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, సమాజం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాల్ని చర్చించారు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన బలగం ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల ప్రశంసల్ని పొందింది. ఈ సినిమా కథ మొత్తం చావు చుట్టూనే తిరుగుతుంది. పల్లెల్లో బంధాలు, అనుబంధాలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పింది. కంటెంట్ బాగున్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందనే విషయాన్ని ఈ చిత్రం చెప్పకనే చెప్పింది. సమాజంలోని అంతరాలు, పరువు, ప్రేమ నేపథ్యంలో వచ్చిన అంబాజీపేట, మ్యారేజ్ బ్యూరో పెద్ద విజయమే సాధించింది. కులాల మధ్య అంతరాన్ని, ఆర్థిక అసమానతలను ఈ చిత్రంలో దర్శకుడు చాలా చక్కగా ఆవిష్కరించారు. 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏటా 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం సినీ అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. ఉత్తమ కేటగిరీ చిత్రంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాల్ని ప్రకటించింది. ఇలా ఎంపిక చేసిన 30 సినిమాల్లో అన్నీ కూడా సూపర్ హిట్ అయినవే. మొదటి ఉత్తమ చిత్రాలుగా ఎంపికైన రన్ రాజా రన్, రుద్రమదేవి, శతమానం భవతి, బాహుబలి, మహానటి, మహర్షి, అలా వైకుంఠపురంలో, ఆర్ఆర్ఆర్, సీతారామం మొదలైనవి కూడా ప్రేక్షకుల ఆదరణతో పాటుగా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ అవార్డులో మరో గొప్ప విశేషం ఏంటంటే 2021వ సంవత్సరానికి గాను నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2వ ఉత్తమ చిత్రంగా, 2023లో భగవంత్ కేసరి 3వ ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యాయి. వీటితో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు సైతం బాలకృష్ణను వరించింది. బాలయ్య నటుడిగా 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభతరుణాన ఒకేసారి 3 అవార్డులు రావడం విశేషమనే చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్.